మల్కాజ్గిరి పార్లమెంటరీ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఈటెల రాజేందర్ సన్మాన కార్యక్రమం విజయోత్సవ ర్యాలీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుధా గారు ఉన్నారు. వారిని మనం అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలిచినటువంటి సందర్భంగా చేపడుతున్న ర్యాలీని మీరు ఎప్పుడు చూడబోతున్నారు? ఏదైతే మన 3 లక్షల దాంట్లో ముఖ్య పాత్ర మహిళలది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 74 డివిజన్లు ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు 37 లక్షల ఓటర్లు ఉన్నటువంటి పెద్ద పార్లమెంటు, అంటే మన ఇండియాలోనే చాలా పెద్ద పార్లమెంట్ ఇది. ఇలాంటి పార్లమెంట్ ని తరపు నుంచి మహిళలము డివిజన్ నుంచి 20 మంది టీంగా ఏర్పడి మరి గత నెల రోజులుగా ప్రచారం చేసి మరి భారీ మెజారిటీ మరి ఈటెల రాజేందర్ గారికి ఇవ్వడము, ఆయనని గెలిపించుకోవడము, మరి మల్కాజ్గిరి సీఎం అడ్డైనటువంటి మల్కాజ్గిరిని ఈటెల గారికి మేము గిఫ్ట్ వేయడం కూడా జరిగినది. అయితే మీరు ముందుగానే ఊహించారా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే పార్లమెంటరీ ఎన్నికలు రావడం, అసెంబ్లీ 2 చోట్ల పోటీ చేసిన ఈటెల రాజేందర్ 2 చోట్ల ఓడిపోవడంతో మల్కాజ్గిరి స్థానం ఆయనకే కేటాయిస్తారని ముందుగానే మీరు ఏమన్నా ఊహించగలిగారా? ఈ మల్కాజ్గిరి స్థానాన్ని ఈటెల రాజేందర్ వచ్చినప్పుడు మీరు ఎలా భావించారు? యాక్చువల్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ కేటాయిస్తారనేది ముందుగా అయితే ఏమనుకోలేదు. ఎందుకంటే పార్టీ ఎవరిని ఆదేశిస్తే వారికి మాత్రమే టికెట్ వస్తుంది. ఎందుకంటే సమయాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్స్ ని బట్టి క్యాండిడేట్లని నిర్ణయిస్తారు. కాబట్టి మోడీ గారు బాగుంటారు మల్కాజ్గిరికి అని చెప్పేసి మరి వారిని ఇక్కడ తీసుకురావడం. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వ్యత్యాసం ఉంటుంది. అవి లోకల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్. ఇవి సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి ఇవి మోడీ ఎలక్షన్స్. సెంట్రల్ లో మోడీ ఉండాలనేది ప్రతి ఒక్కరి నినాదము. ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో ఉంటే మన దేశ ప్రజలందరూ కూడా బాగుంటారని ఆశిస్తారు. అదే విధంగా కూడా మన ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి పెద్దపీట వేయడం కూడా చూస్తాం. వేరే రాష్ట్రాల వాళ్ళు బీజేపీ ఉంటుంది ఈసారి సైతం కూడా 12 సీట్లు వస్తాయని మేము అనుకున్నాము. కానీ 8 సీట్లు వచ్చినప్పటికీ కూడా మాకు మంచి రిజల్టే వచ్చింది. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో మరి 14% ఓటర్ శాతం జరిగితే మరి ఈసారి మా ఓటర్ పర్సెంటేజ్ ఎక్కువ జరిగింది. అంటే ఓటింగ్ మా భారతీయ జనతా పార్టీకి 35% జరిగింది. కాబట్టి మేము చాలా శుభసూచకంగానే భావిస్తున్నాము. ఇదే గెలుపుని ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తూ మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ భారతీయ జనతా పార్టీ మరి రానున్న మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈసారి సీఎం పీఠం కూడా మేమే కైవసం చేసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి మినీ భారతదేశంలో చెప్పుకుంటుంటాం. అయితే ప్రధానంగా మల్కాజ్గిరి గత 4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాలుగా మల్కాజ్గిరిలో ఎప్పుడు కూడా బీజేపీ జెండా ఎగరలేదు. మరి మొట్టమొదటిసారి ఇంత భారీ మెజారిటీతో బీజేపీ జెండాను అక్కడ ఎగిరించారు కదా. ఈ ప్రభావం రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ మీద పడేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గత 4 దశాబ్దాలుగా ఎన్నుకున్నటువంటి నాయకులని అంటే రకరకాల నాయకులని రకరకాల పార్టీ నాయకులను చూసినారు. వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి అనేది కూడా చూసినారు. కాబట్టి ప్రజలు విసుకెత్తిపోయినారు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి పట్టం కడితే బాగుంటది. ఎందుకంటే ఢిల్లీలో మోడీ ఉన్నారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉంటే మనకు ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతున్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈటెల గారిని గెలిపించడం, ఈటెల గారి సమర్థుడు మరి ఆయన ఫండ్స్ తీసుకొచ్చి మన మల్కాజ్గిరి పార్లమెంట్ ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ కూడా పెద్దపీట వేయడం. భారీ మెజారిటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీ అవుతుంది. కేంద్ర మంత్రిగా వెళ్ళిపోయారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా? రాష్ట్ర అధ్యక్ష పదవి ఎట్లా అంటే కిషన్ రెడ్డి గారు ఆయన సెంట్రల్ మినిస్టర్ అవ్వడం జరిగింది. మొన్ననే చూసుకుంటే మనం తన అయ్యి కూడా 6 months అవుతుంది. చెప్పలేము తనని మన మోడీ గారి నుంచి ఆదేశాలు ఏమొస్తాయి, ఎవరిని పెడితే సమర్థవంతంగా మన తెలంగాణ తీసుకెళ్ళగలుగుతారు అని చెప్పేసి వాళ్ళు ఆచరణ తీసుకునే నిర్ణయం కాబట్టి ఇది పెద్దవాళ్ళకే వదిలేస్తాం.
తెలంగాణ ఉద్యమకారుడుగా అటు కేసీఆర్ కి ఎంత ప్రభావం ఉందో ఈటెల గారికి కూడా అంతే ప్రభావం ఉంది. అయితే తెలంగాణ ఉద్యమకారుడుగా ఇదివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రభావం అటు అసెంబ్లీలో 8 స్థానాలు, పార్లమెంట్ 8 స్థానాలు గెలుచుకొని బీజేపీ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇద్దరి తర్వాత ఒక బీసీ వైనాడ్ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ నినాదం వినబడుతుంది. ఈ క్రమంలో రాబోయే ఎలక్షన్ 5 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఈటెల గారికి ఉందంటారా? బీసీ జనాభా ఎక్కువ ఖచ్చితంగా బీసీలకు ఛాన్స్ ఉంటుంది. మా మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గారు అధ్యక్ష పదవి కానీ సీఎం పదవి కానీ వాళ్ళు దక్కించుకుంటారంటే మాకు అంతకన్నా అదృష్టం ఇంకే ఉంటుంది. చాలా సంతోషం. అలాంటి ఆదేశాలను అనుగుణంగానే పనిచేస్తాం. అయితే ముఖ్యమంత్రిగా ఈటెలను చూడాలని అనుకుంటే ప్రస్తుతం ఈ గెలుపు ఆయనకు ఒక మంత్రంలా పనిచేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా పర్యటించి ఖచ్చితంగా బీసీలందరినీ ఐకమత్యం తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను ఏకం చేసి రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఈటెల గత 4 దశాబ్దాలుగా తను రాజకీయ క్షేత్రంలో ఉన్నారు. కానీ అతను చాలా అనుభవస్తుడు. మినిస్టర్ అంటే తను ఫైనాన్స్ మినిస్టర్ రకరకాల పొజిషన్స్ కూడా తను చేయడం జరిగింది. కాబట్టి అన్ని తనకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా